మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. ఎవరి ఆదేశాలతో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు, ఎక్కడెక్కడ ఎవరికి పట్టాలు పంపిణీ చేశారో వివరించారని పోలీసులను కోర్టుకు తెలిపారు. ఇక బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన నూజివీడు కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకి బెయిల్ ఇవ్వాలని కోరుతూ బెయిల్ పిటిషన్ ఆల్రెడీ దాఖలు చేశారు. దానిపైన ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అయితే పోలీసులు ఈ నకిలీ పట్టాల అంశానికి సంబంధించి ఎలా జరిగింది, ఏ విధంగా ఫోర్జరీ చేశారు, ఎవరి ఆదేశాలతో ఈ ఫోర్జరీ అనేది జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకోవాలి. కాబట్టి కస్టడీకి ఇచ్చి ఎంక్వైరీ చేస్తే వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయంటూ కూడా పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల న్యాయవాదులు ఏదైతే వాదనలు వినిపించారో వాదనలకు నూజివీడు కోర్టు ఏకీభవించింది. బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరొక పక్క వల్లభనేని వంశీకి అనారోగ్యం అనేది బాగా క్షీణించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని విజయవాడ జిల్లా జైలుకు ఆల్రెడీ తరలించారు. ఈ రోజు ఉదయమే శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి ఏదైతే కంకిపాడుకు సంబంధించి ఈ రోజు విచారణ చేయాల్సి ఉందో ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ టెస్టులు చేసి స్లీప్ టెస్ట్ ను కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ నుంచి స్లీప్ టెస్ట్ అనేది ప్రస్తుతం అందుబాటులో లేదని, మిగిలినటువంటి టెస్టులన్నీ కూడా చేసిన తర్వాత స్లీప్ టెస్ట్ బయట చేయించుకోవాలంటూ కూడా రిఫర్ చేస్తూ గుంటూరు వైద్యులు నిర్ధారించిన తర్వాత నేరుగా విజయవాడ జైలుకి తరలించడం జరిగింది. అయితే ఒక పక్క హెల్త్ ఇష్యూస్ అనేవి రోజు రోజుకి వంశీకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు వంశీ తరపు న్యాయవాదులు సిద్దమవుతున్నారు. అయితే కేసుకు సంబంధించి అయితే నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆల్రెడీ నూజివీడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా ఈ రోజు జరిగాయి. అయితే పోలీసులు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వినిపించారో పోలీసుల తరపునటువంటి న్యాయవాదులు వాటిని ఏకీభవించింది కోర్టు. ఏదైతే బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో వల్లభనేని వంశీ ప్రస్తుతం ఇంకా కూడా రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి. మిగిలినటువంటి కేసులన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. వాటికి సంబంధించినటువంటి బెయిల్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి. ముఖ్యంగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, SC/ST కేసుకు సంబంధించి, అలాగే టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి అలాంటివి మిగిలినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి కేసులో కూడా ఆల్రెడీ బెయిల్స్ వచ్చాయి. ఇక కేవలం ఈ నకిలీ పట్టాలకు సంబంధించినటువంటి కేసులో బెయిల్ రావాల్సి ఉంది. అయితే నూజివీడు కోర్టు ఈ రోజు విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేశారు. మరొకసారి హెల్త్ గ్రౌండ్స్ లో పిటిషన్ ని బెయిల్ కోసం దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.